విజయవాడలో బీసీ సంఘాలు మేధావుల సమావేశం జరిగింది. 40కి పైగా బీసీ కుల సంఘాలు కలిసి ఏకవాక్య తీర్మానం చేశాయి. బెజవాడ ఎంపీ టికెట్ ఈసారి బీసీలకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ టికెట్ అన్ని పార్టీలు ఈసారి బీసీలకు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు మారేష్. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మెజారిటీగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అంటున్నారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్. కుల సంఘాల ఏకవాక్య తీర్మానాన్ని ఆయా పార్టీలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ రోజు 40 కుల సంఘాల నాయకులు చర్చించిన మీదట అందరూ యునానిమస్ గా ఏకవాక్య తీర్మానంగా బెజవాడ ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని చెప్పేసి అన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ తీర్మానం చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ అన్ని పార్టీల అధ్యక్షులకు అప్పీల్ చేస్తున్నాం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ చరిత్రను పరిశీలించండి. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి అడ్డుకట్ట వేయండి. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే కేవలం ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం రాలేదంటే ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ధనస్వామ్యమా, పెట్టుబడిదారీ వ్యవస్థ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.